మహాకృపను బట్టి ఈరోజు రంపచోడవరం నుండి కోనవరం మా సంఘ సభ్యులుగా సువార్త చెప్పడానికి 2 వెహికల్స్లో బయలుదేరి వెళ్తున్నా. మా ప్రయాణం రాకపోకల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో కోనవరం వెళ్తున్నప్పుడు ఈ ప్రియ బిడ్డలను ప్రేమించి వారికి ఇస్తున్న మీకు శాంతి కలగాలంటే యేసుక్రీస్తు మహారాజుకే నమ్మాలి 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 నమ్మాలి. హలో యేసుక్రీస్తు మహారాజుకే. రాజుకే, రాజుల రాజు మెస్సయ్యకే, రానయున్న మెస్సయ్యకే. అమ్మా, మీ పాపం పోవాలంటే, మీ పాపం పోవాలంటే, మీకు శాంతి కలగాలంటే యేసుక్రీస్తు మహారాజుకే. గ్రామ ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియపరచాలని రంపచోడవరం ఆయా పరిసర ప్రాంతాల నుండి మీ మధ్యకు ఈ మధ్యాహ్న సమయంలో రావడం జరిగింది. సహజంగా శుభవార్త అనేటప్పటికి మనం పెండ్లి చేసుకోవాలి, కానీ మీకు తెలియపరచడానికి మేము వచ్చిన శుభవార్త అయితే మీరున్నంత మాత్రమే కాదు, మీ పిల్లల వరకు కూడా ఆ సంతోషము, ఆ శుభవార్త అవసరమై ఉన్నది. అది ఏంటి అంటే 2025 సంవత్సరాలకు పూర్వం ప్రభువైన యేసుక్రీస్తు మానవ రీతిగా
వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే పాపులమైన మనందరినీ రక్షించడానికి. దేవుని బిడ్డలారా, మైకస్వరం వింటున్న వాళ్ళారా, పాపులు ఎవరు అని చూస్తే అదే వేద గ్రంథం తెలియపరుస్తుంది. ఏ వేదము లేదు, కిష్టపర్ గారు 4 మాటలు యేసు ప్రభు కొరకు, మంచి దేవుడి కొరకు తెలియపరచాలని మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భగవాన్ పురం గ్రామ వాస్తవ్యులకు, గ్రామస్తులకు అయితే దేవుడు వాక్యము కొద్దిగా చదువుకుందాం. యోహాను సువార్త 3:16 ఒక మాట ఉంటది. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపించాడు. ప్రియులారా, ఎందుకు అంటే మనల్ని ప్రేమించేవారు ఈ లోకములో ఎవరూ లేరు. ఈ శాపాలు పోవాలంటే యేసు క్రీస్తు వారిని అంగీకరించాలని, ఆయనను వెంబడించిన వారికి నిత్య జీవం ఉంటాదని దేవుడు లేఖలు చదివిస్తున్నాయి. కాబట్టి ప్రియులరా, ఈ భగవాన్ పురం గ్రామ కాపురస్తులు అందరూ కూడా యేసు క్రీస్తును అంగీకరిస్తే స్వర్గానికి వెళ్తారు, అలాగే పరలోకానికి చేరుకుంటారని కూడా దేవుడు లేఖనాలు అంటే పరిశుద్ధ గ్రంథము ఒక సెలవిస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా అందరూ కూడా మీరు యేసుక్రీస్తు వారిని మీరు ఒక హృదయాల్లో పల్లింప చేసి మీరే సహాయం చేసి రక్షణ ఇచ్చి నానా మీ మార్గాల్లో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రానయ్యున్న మెస్సయ్యకే, రాజుల రాజు యేసయ్యకే. అమ్మ, మీ పాపం పోవాలంటే చెప్పాలి అనగలలో, మీ పాపం పోవాలంటే, మీకు శాంతి కలగాలంటే, మీరు స్వర్గానికి ఆసీనులు అవ్వాలంటే యేసుక్రీస్తు మహారాజుకే. నిన్నే దేవా నా తండ్రి నీవు కాదా, అలా నేరడలో
రాజుల రాజు యేసయ్యకే బలో యేసుక్రీస్తు మహారాజుకే. ఇలాగ ఉండండి, రండి అయ్యా చాక్లెట్లు మీరు ఇవ్వండి పిల్లలకి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరు ఇవ్వద్దు, అలాగుండండి ఉండండి. బలో యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజు మెస్సయ్యకే, రానయ్యన్న మెస్సయ్యకే. అమ్మ మీ పాపం పోవాలంటే, మీకు శాంతి కలగాలి అంటే, మీ పాడి పంటలు పండాలంటే, మీ పిల్ల పాపలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే, అందుకే నమ్మాలి 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 నమ్మాలి. దేవుడు దేవుడు నమ్మాలి నమ్మాలి. దేవుడు దేవుడు యేసుక్రీస్తు మహారాజుకే. మళ్ళీ మళ్ళీ పాడాలి యేసునామం, మనసారా పాడాలి యేసునామం. పిలువగానే పలుకువాడు యేసు యేసు, అడగగానే ఇచ్చేవాడు పిలువగానే పలుకువాడు, పలకగానే ఇడు యేసు యేసు. అందుకే అది ఏంటి అంటే మీ అందరికీ కూడా సంతోషకరమైన మాటను తెలియపరచడానికి మీ మధ్యకు మేము వచ్చాం. ఆ సంతోషకరమైన మాట ఏంటంటే 2025 సంవత్సరాలకు పూర్వం మానవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది? క్షమాపణ కలగాలి అంటే గొర్రెలు మేకలు అండ్ కోళ్ళ రక్తానికి బదులు స్వయంగా ఆ యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో రక్తం సిందించాడు, సిలువ యాగం చేశాడు. ఆ రక్తం చేత ఎవరైతే తమ పాపాలను కడుగుకుంటారో, అనగా నేను పాపిని, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, నన్ను క్షమించండి ప్రభు, నిన్ను తెలుసుకుందురుగాక, నీ రాజ్య వారసులవుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశోధించే తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
మోజెస్ గారు అమ్మ తట్టుకున్నాడండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. నమ్మాలే 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 నమ్మాలే, చాలుగానే. నమ్మాలే నమ్మాలే, దేవుడు దేవుడు మీకు శాంతి కలగాలి అంటే, మీ పిల్ల పాపలు క్షేమముగా ఉండాలి అంటే యేసుక్రీస్తు మహారాజుకే, యేసుక్రీస్తు మహారాజుకే. ప్రభువునందు యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు నేను ఇలా చెప్పుకుంటే అలాగే పిల్లలకి ఇచ్చేయండి. ఇలా ఈ యొక్క గ్రామ ప్రజలు దాదాపు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. దేవుడు మీ అందరిని దీవించాలని, ప్రభు మీ అందరినీ ఆశీర్వదించాలని, అన్నిటిలో దేవుడు సమాధానము దయచేయాలని మరొకసారి దైవ సమూహంగా మీ దగ్గరకు దేవుడు చక్కని దైవ జనాంగాన్ని, దైవ ప్రజలను మీ దగ్గరకు పంపించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అనేక విషయాలు వినడానికి సంతోషిస్తూ ఉంటాం, అనేక కార్యక్రమాల్లో పాలు పొందడానికి సంతోషిస్తూ ఉంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం పొందిన మనమందరము కూడా తప్పగా ఈ ప్రాంతంలో దేవుని మందిరం ఉన్నది. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతో మీరు ఆరాధించగలిగితే దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ పిల్ల పాపను దీవిస్తూ ఉంటాడు, శాంతిని సమాధానాన్ని దయచేస్తుంటాడు. ఇదిగో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తుంటాం. నిజమే, భారతదేశంలో ఉంటున్న మనమందరము మన గ్రామం రక్షింపబడాలని, మన ప్రాంతం సదుద్దేశంతో మీ అందరి మధ్యకు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త తెలియపరుస్తుండగా నమ్మండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఈ ప్రాంతాల్లో నేను ఏమీ లేకపోయినా అన్ని ఇవ్వగలిగిన దేవుడు నువ్వు సర్వ సమృద్ధిగా దయచేయండి. మన భార్యకు మంచి ఆరోగ్యం, బిడ్డలు చదువుకుంటున్నారు, 10th క్లాస్ చదువుకున్న కుమారుడు ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవును గాక. కుమార్తెను కూడా యేసు నామములో క్రమక్రమంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళమని దైవజనులుగా మేము అడుగు పెట్టినా, లేక దేవుని బిడ్డలుగా మేము అడుగు పెట్టినా ఈ గృహము మరలా నీ చిత్తమైనప్పుడు మేము ఈ గుమ్మములో అడుగు పెట్టేటప్పటికి మరింతగా ఈ బిడ్డలు దీవించబడుదురుగాక. నేను దీవించి వెళ్తుండగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం సన్నిధి బిడ్డలారా మన అందరూ కొను. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఆర్థికంగా, అనారోగ్యపరంగా దైవ పరిచర్య చేస్తున్న ఈ సేవకుని కుటుంబానికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.
యేసయ్యకే రాజుల రాజు రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు ఎలపై యేసు రాజ్యమేలును, వెయ్యేళ్ళు ఎలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయనను, ఈ లోక ఆయనను. నీతి శాంతి నీతి శాంతి న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. సంపకు చేరాలి, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుతున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఆయనే రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన సృష్టికర్త అయిన దేవాతి దేవుడని యేసు క్రీస్తు వారిని అంగీకరించి ఆయన మార్గాల్లో మనము నడుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మనం జీవించి ఉంటే మనము పరలోక రాజ్యంలోనికి ఏ ప్రాంతంలో ఉన్నా ఈ సత్యం ఎంతవరకైతే వస్తుందో, ఎంతమంది అయితే యేసు క్రీస్తు వారు రక్షకులను అంగీకరించలేదు వారందరూ కూడా ఇప్పుడే దేవుడు రక్షకుడని, మన పాప విమోచకుడని, మన సృష్టికర్తని తెలుసుకొని ఆ సృష్టికర్త దేవాతి దేవుడిని తెలుసుకోవాలని ప్రభు ప్రాంతం అందరికీ మనం చేస్తూ ఈ మాటలు పూజిస్తున్నాం. దేవుడు గొప్ప దేవుడని, ఆయన దేవుడుగా ఉండి మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది అది వేరే కులం ఇది వేరే మతం అంటారు. ఏమి కాదమ్మా, అందరం ఒకటే. మనం అందరము నమ్మవలసింది మన పాపాలను విడిపించే వారిని నమ్మాలి. సర్వ పాపాలను పోగొట్టడానికి ఆయన మతం స్థాపించడానికి రాలేదమ్మా. మనం అందరము దేవుని దగ్గర నుండి వచ్చాం. దాన్ని కొన్నాళ్ళు ఉంటాం, 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళాలి. ఆ స్వర్గానికి వెళ్ళాలనే పూజలు పుణ్యాలు దానాలు ధర్మాలు నోములు వ్రతాలు జపాలు చేస్తున్నాం. కానీ ఎన్ని చేసినా అసలైన దేవుడికి మనసును మనం కలిగితే ప్రభు దీవిస్తాడమ్మా. అందరినీ ప్రభు దీవించాలని యేసు ప్రభు ప్రేకరించాలి, కాపాడాలి. వారు ఏ అవసరతలు ఉన్నా వారి అవసరతలు తీర్చబడాలి ప్రభు. వారి పిల్ల పాపడు సుఖశాంతులతో వర్ధిల్లాలయ్యా. దీర్ఘాయుష్యత నింపబడాలి. ఇందులో ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వండడానికి ఇల్లు, ఎప్పుడు కూడా ధనము లోటు లేకుండా అన్ని సమృద్ధి ఇచ్చి భగవంతుడి దయని బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మీ అందరినీ దీవించుగాక.